అమ్మా ఇటు చూడండి రా ఇటు చూడండి ఇటు చూడండి పాప ఇటు చూడండి పాప అమ్మా ఇటు చూడు కొద్దిగా అనుకున్నాం మరి అధ్యక్షులు సోదరుడు మధు ఆధ్వర్యంలో 27వ డివిజన్ రజక కళ్యాణ మండపంలో మా పిల్లలందరికీ చైతన్య సంస్థ బుక్స్ పంపిణీ చేయడం చాలా మంచి కార్యక్రమం. గట్టిగా చప్పట్లు కొట్టి వారిని అభినందించుకుంటున్నాం. విద్యార్థులకి తోడ్పడినటువంటి రజక అభ్యుదయ సంస్థ మన అలాగే వేదిక మీద ఉన్నటువంటి మా పార్టీ నాయకులందరూ కూడా పేరు పేరున అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. రజక అభ్యుదయ సంఘం వ్యవస్థాపకులు నిరంతరం ప్రతి సంవత్సరం అనేకమైన సేవా కార్యక్రమాలు చేస్తున్న తమ్ముడు మధు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరూ పేరు పేరున అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఇలాంటి సర్వీస్ యాక్టివిటీలో చురుగ్గా పాల్గొని మధుకు అండగా తోడుగా ఉన్న మీ అందరికీ మరొకసారి నమస్కారం. ఇచ్చేసిన అందరూ కూడా నమస్కారాలు. ఈ రోజున ఒక సంఘంగా ఏర్పాటై అందరూ కలిసికట్టుగా మన మెంబర్షిప్ ద్వారా కానివ్వండి, లేదా వచ్చింది అవసరమైన వారికి ఆదుకునే విధంగా, ఎవరింట్లోనూ పెళ్ళి అయితే ఒక 10,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కానివ్వండి, పిల్లల చదువులకి స్కాలర్షిప్లు ఇచ్చే కార్యక్రమం కానివ్వండి, మన సమాజంలో మన జాతికి మనం చేసుకునే సర్వీస్. నేనే అనేకమైన ప్రతి సంవత్సరం 2-3 కార్యక్రమంలో తమ్ముడు ఆహ్వానం మీద ఒక మంచి కార్యక్రమాలకై పాల్గొనే భాగ్యం, అదేవిధంగా వరదలు వచ్చినప్పుడు కూడా కొన్ని మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇవాళ P4 అంటే కూడా అదే. ఇవాళ మధు గారు మీ అందరినీ ఒక చోటకి సమకూర్చి మీ అందరి దగ్గర మెంబర్షిప్లు తీసుకొని దానికి తోచిన విధంగా సహాయ కార్యక్రమాలు చేయడమే కాకుండా ప్రభుత్వ పరంగా కూడా ఏదైనా ఆర్థికమైన అవకాశాలు ఉంటే తమ సభ్యులకి అవి అందేటట్టు అనేకమైన గ్రూపులు పెట్టి ఒక్కొక్కళ్ళకి ₹1,00,000, 50,000, 25,000 ఆ విధంగా లోన్లు సందర్భాలు కదా 2014-19 ఆ రోజున ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అలాంటి కార్యక్రమాలు నా చేతుల మీద ఉన్న చెక్కులు ఇవ్వడం. మరలా ఓపెన్ చేసి బీసీ కార్పొరేషన్ అని, రజీ కార్పొరేషన్ అని ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి తమ్ముడిని రజీ కార్పొరేషన్లో కూడా డైరెక్ట్గా వేయడం జరిగింది. అదేవిధంగా ఇంకో సోదరులు డైరెక్ట్గా ఉన్నారు. వీళ్ళందరూ జాతికి తోటి రజక సోదరుడికి పిల్లలు మరీ ఎక్కువగా చదువుకునే పిల్లలకి మనం ఎంత సహాయం చేస్తే అంత పుణ్యం. వాళ్ళు చదువుకుని వాళ్ళ కాళ్ళ మీద నిలబడి వాళ్ళ తల్లిదండ్రులకి సేవ చేయడమే కాకుండా తన శక్తి కొలది ఇంకా 10 మంది సేవ చేసే భాగ్యం కలుగుతుంది. కానీ వాళ్ళు చదువుకునేటప్పుడు ఆసరాగా ఉండాల్సిన బాధ్యత పెద్దలుగా మనందరి మీద ఉంది. సో అలాంటి చదువుకునే పిల్లలు వాళ్ళకి అవసరమైన కార్యక్రమాలు, ఎవరైనా ఫీజులు కట్టలేక ఇబ్బంది పడతా ఉంటే మరి తమ్ముడు పెద్దలందరినీ కూడా అడిగి వాళ్ళకి హెల్ప్ చేసిన సందర్భాలు ఉన్నాయి. మరి అలాంటి మధుకి ఇంకా మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా కొనసాగించే శక్తి ఆ ప్రభుత్వం ఆయనకి ప్రసాదించాలని, మరిన్ని కార్యక్రమాల ద్వారా మరిన్ని కుటుంబాలకి పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పుడు మేము మధు గారికి అండగా ఉండి ఆయన చేసే కార్యక్రమాలను పాల్పంచుకొని ఆయన చేసే కార్యక్రమాలు చేయకుండా ఉండడానికి మా వంతు కూడా సహకరిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. మీ పక్కకు రావాలి.
వచ్చాయి. ఓకే సార్. ఓకే రమ్మా. రమ్మా. రమ్మా వచ్చాయి. రమ్మా రమ్మా. సరే సరే రమ్మా, ఇంకా మళ్ళీ పైకి ఎక్కింది ఇంకా. ఓకే సార్. అన్నా మీరు వెనక్కి రావాలా? సరే బాబు. అలా వచ్చాయి, వచ్చేసాయి. రండి రండి. రండి వచ్చేసాయి. ఓకే ఓకే అమ్మా. ఇలా వచ్చేసాయి నన్ను. రండి రండి.
Rama.